హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉందన్నమాట. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో అయితే. ఇప్పుడు వీడియో అయితే చాలా బాగా వచ్చింది. మధ్యలో ఎందుకంటే సైలెంట్లో పెడుతుంది, కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని. అందుకనే మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ అప్లోడ్ చేస్తా. అక్కడ కూడా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇంకా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అప్పుడే మీ మొబైల్లో ఎలా ఎడిట్ చేసుకోవాలో క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మీకు కింద డిస్క్రిప్షన్లో బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ అండ్ అలాగే ఫాంట్ ఇచ్చాను కదా, అవి అన్ని ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్లో వచ్చింది, మీకు అలర్ట్ మోషన్లోకి వెళ్తుంది. బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ నా లోగో అయితే ఉంటుంది. నా లోగో తీసేసి మీ యొక్క లోగో అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఈ విధంగా లిరిక్స్ ఇలాగే నేను ఒక ఇక్కడ 3 ఫొటోస్, ఇక్కడ 3 ఫొటోస్ ఇచ్చాను. కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాయి. ఇవి అయితే ఫాంట్స్ కూడా ఉన్నాయి కదా. అలాగే ఇప్పుడు మీ ఫొటోస్ అయితే ఇక్కడ ఏం చేయాల్సిందంటే ఫస్ట్ ఈ ఫోటో అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ గ్రూప్ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఫోటో మీద క్లిక్ చేసి మీ ఫోటో కూడా ఎలా యాడ్ చేసుకోవాలనుకున్నారు ఇక్కడ కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ సింబల్ మీదకి వెళ్ళినాకండి. స్టార్ సింబల్ మీద వెళ్ళినాక ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ మీ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లాగైతే వస్తుంది కదా. అలాగే ఈ 3 గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ 3 గ్రూప్స్ మీద అయితే మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా 3 యాడ్ చేసుకోండి. అంటే మొత్తం మీ ఫొటోసే కదా, అక్కడ కూడా మీ ఫొటోస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ లాస్ట్ వరకు వచ్చేసి ఇక్కడ ఒక రెడ్ మార్క్ ఉంది కదా, ఈ లిరికల్ ఎక్కడికైతే అయిపోతుందో అక్కడికి వచ్చి ఆగండి. తర్వాత మీ ప్లస్ మీదకి నొక్కండి. ప్లస్ సింబల్ నొక్కి మీడియాలోకి వెళ్ళండి. మీడియాలో నొక్కితే మీ యొక్క ఫొటోస్ ఉంటాయి కదా, అవైతే మీకు ఫుల్ కంపోజిషన్ యారో మీద నొక్కండి. అప్పుడు ఫుల్గా అయితే ఫొటోస్ వస్తాయి అన్నమాట. ఇక్కడికి వచ్చినప్పుడు రెడ్ మార్క్ యువతలకు వచ్చింది అనుకో, ఇక్కడ ఈ సింబల్ నొక్కండి. ట్రిమ్ అయిపోతుంది అనమాట. ట్రిమ్ అయిపోయిన తర్వాత ఇలాగే లాస్ట్ వరకు అయితే మీకు ఫొటోస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా చూడండి, ఈ విధంగా అయితే మీ ఫొటోస్ కూడా చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తాను, అట్లాగే మీరు కూడా యాడ్ చేసుకోండి. లాస్ట్ వరకు అయితే చూస్తున్నారు కదా, ఈ విధంగా లాస్ట్ వరకు అయితే మీరు ఫొటోస్ యాడ్ చేసుకోండి. చూపిస్తున్నాను చూడండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ యారో ఉందిగా, అది క్లిక్ చేసే చాలు మీకు ఫుల్ స్క్రీన్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ట్రిమ్ చేయండి. ట్రిమ్ చేసిన మాట అయితే ఇక్కడ మనకు చూసుకోండి, ఇక్కడ 5 ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, 4 ఫొటోస్. ఈ 4 ఫొటోస్ కూడా మీ ఫొటోస్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఏం చేస్తారంటే మీరు 1 సెకండ్ బ్యాక్ వచ్చేయండి. 1 సెకండ్ బ్యాక్ ఇచ్చినాక డిస్క్రిప్షన్లో షేక్ ఎఫెక్ట్ ఇచ్చా, ఆ షేక్ ఎఫెక్ట్ని కూడా ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ 2 గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఫోటోను, ఒకటి గ్రూప్ ఉంటుంది. ఆ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈ ప్లస్ ఐకాన్ ఎయిర్ మార్క్ దగ్గర ఇక్కడ ఏం చేస్తారంటే కాపీ చేసుకోండి. కాపీ లేట్ చేసుకొని 1 సెకండ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీకు ఈ 3 ఫొటోస్ అయితే ఏం కదిలించవాకండి. ఇక్కడ మీ ఫొటోస్ యాడ్ చేస్తారు చూడు, 4 ఫొటోస్. అక్కడికి వచ్చి అయితే ఈ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్లస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద మీకు పేస్ట్ స్టైల్ కనబడుతుంది కదా, ఈ యారో మీద క్లిక్ చేసి ఈ పైన ఉన్న 4 ఆప్షన్స్ అయితే ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత పేస్ట్ చేయండి. ఈ విధంగా ఒక్కసారి చేసేసారు మీరు. నెక్స్ట్ ఫోటో కూడా ఇట్లా పేస్ట్ చేయండి. స్టైల్లోకి వెళ్ళి పేస్ట్ చేస్తే చాలు మనకి. అదేవిధంగా లాస్ట్ వరకు కూడా మీరు ఈ 3 ఫొటోస్ కూడా చేయాల్సి ఉంటుంది. ప్లస్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ చేయండి. ఈ విధంగా అయితే 4 ఫోటోకి అయితే యాడ్ చేస్తారు కదా, ఈ విధంగా అయితే ఇది వస్తుంది. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్కి వెళ్ళి మీరు షేక్ ఎఫెక్ట్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు పైన ఈ ఇది గ్రూప్ కనబడుతుంది కదా, ఈ గ్రూప్ మీద క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు వస్తుంది. మళ్ళీ ఈ ప్లస్ మీద క్లిక్ చేసి ఏం చేస్తారంటే కాపీ యాడ్ చేసుకోండి. 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేస్తారా బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇందాక మీకు లాస్ట్లో 4 ఫోటో అయితే యాడ్ చేసుకున్నారు కదా, ఆ ఫొటోస్ దగ్గరకు వచ్చి ఈ ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తే మనకైతే డైరెక్ట్గా ఆ బీట్ మార్క్ దగ్గర వచ్చి ఆగుతుంది అనమాట.
చూసుకున్నట్లయితే ఈ ప్లస్ ఐ మీదకి క్లిక్ చేసి పేస్ట్ చేయండి. మీకు పేస్ట్ చేసే చాలు ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి ఇక్కడ పేస్ట్ చేశారు కదా, మళ్ళీ ఈ యారో మార్క్ మీద క్లిక్ చేసి మీదకి నొక్కండి, పేస్ట్ చేయండి. మళ్ళీ ఈ యారో మార్క్ మీద క్లిక్ చేయండి, అదైతే మళ్ళీ రెడ్ మార్క్ వస్తుంది. పై ప్లస్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ పేస్ట్ చేయండి. ఈ విధంగా అయితే పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ యారో మార్క్ మీద నొక్కండి, మళ్ళీ ప్లస్ మీద నొక్కండి, మళ్ళీ పేస్ట్ చేయండి. ఈ విధంగా అయితే మీకు 4 ఫోటోస్ మీద అయితే యానిమేషన్ అయితే యాడ్ అవుతుంది అనమాట. ఈ విధంగా అయితే ఎఫెక్ట్స్ వస్తాయి. మళ్ళీ ఏం చేస్తారంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ఫాంట్ కూడా ఇచ్చాను అనమాట. ఆ ఫాంట్ కూడా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ లిరికల్ మీద వచ్చిన తర్వాత ఈ లిరిక్ మీద క్లిక్ చేసి ఎడిట్ ఫాంట్ మీద ఉందో దాని మీద క్లిక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ కూడా ఇచ్చాను అనమాట. ఆ ఫాంట్ ఏదైతే ఇక్కడ యాడ్ చేసి ఉంటుంది, యాడ్ చేసి రైట్ నొక్కండి. మళ్ళీ అలాగే ఈ లిరిక్స్ కూడా ఏం చేస్తారంటే లిరిక్స్కి మీరు ఫాంట్ కూడా యాడ్ చేయండి. అన్నిటికీ నేను చూపిస్తున్నా కదా, అలా యాడ్ చేయండి. మీరు కూడా ఈ విధంగా అయితే ఫాస్ట్గా యాడ్ చేయండి. చూస్తున్నట్టు ఇదిగో చూడండి, ఇదే విధంగా మీరు లాస్ట్ వరకు కూడా యాడ్ చేయాల్సి ఉంది ఫాంట్స్. చూడండి లిరిక్స్కి ఈ ఫాంట్ యాడ్ చేస్తేనే బాగుంటుంది మీకు లుకింగ్గా. ఫాంట్స్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు వీడియో అయితే సూపర్గా వచ్చిందనమాట. మీ ఫొటోస్కి పెట్టుగా ఇలా చేసుకుంటే ఒకసారి మీకు ఎలా ఉంటుందో అప్పుడు మీకు తెలుస్తుంది. ప్లీజ్ ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ ఫొటోస్ పెట్టుకొని చేస్తారు కదా, కొంచెం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది అన్నమాట. ప్లీజ్ మీ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. సెట్టింగ్స్ పక్కన ఈ యారో మార్క్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మీ మొబైల్లో ఏ క్లారిటీ అయితే సపోర్ట్ చేస్తుందో ఆ క్లారిటీ పెట్టుకొని ఇంప్రూవ్ చేసుకోండి. ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లోకి సేవ్ అవుతుంది అనమాట. ఇక్కడ సేవ్ టు బటన్ వస్తుంది, ఆ సేవ్ మీద క్లిక్ చేస్తే చాలు మీ గ్యాలరీలో అనేది సేవ్ అవుతుంది. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ మీద ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ ఫ్రెండ్స్.